తిరుపతి జిల్లా వాకాడు మండలం స్వర్ణముఖి నది నీటి ప్రవాహం ఎక్కువవడంతో బాలిరెడ్డిపాలెం నుండి గంగనపాలెం పోవు వంతెనపై నీటి ప్రవాహం ఎక్కువైంది. వాకాడు ఎస్ఐ నాగబాబు స్వర్ణముఖి నది తీర ప్రాంతాలు గంగన్నపాలెం, జమిని కొత్తపాలెం, తూపిలిపాలెం ప్రాంతాలలో పర్యటించారు. తుఫాన్ కారణంగా విద్యుత్ స్తంభాల వైర్లు తెగి కింద పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని, పంట పొలాల్లో విద్యుత్ మోటార్ల దగ్గర జాగ్రత్త వహించాలని, ఇళ్ల దగ్గర ఉన్న కరెంటుతో జాగ్రత్త వహించాలని ఎస్ఐ నాగబాబు సూచించారు. మేమేంటంటే వర్షాలు కదా అట్లా ఏం పరిస్థితి అని చెప్పి అన్ని గ్రామాలు టచ్ చేస్తూ ఉన్నామని దాంట్లో భాగంగా మీ ఊరు కూడా అట్లా వచ్చా. పొలాలు మునుగుని బాగా మనం నాట్లు వేసారా? కట్ట కూడా బాగా కట్టినట్టున్నారుగా. రెడ్డి గారు వెళ్ళి అందరికి వెళ్ళి రెడ్డి గారు కూడా వెళ్ళి బాగా కట్టింటున్నారు కదా. పురుషోత్తమ రెడ్డి గారు వెళ్ళి ఆయన అక్కడే ఉన్నాయి. నైట్ నేను ఫోన్ చేశాను 2 సార్లు చేశాను ఆయనకి. మేమంతా అక్కడే ఉన్నాము, కడతలో ఉన్నట్టుగా అన్నట్టు. అయినా ఈరోజు మేము ఇరిగేషన్ అంతా కూడా మాట్లాడితే పెద్దగా ఏం రావంటలే, తగ్గుతాయి సార్, ఇంకా పెరగదు. వీళ్ళు పెరిగినా కూడా మాకైతే ఒక అడుగు పెరిగిద్ది, కానీ అంత భయపడాల్సింది అయితే ఏం లేదు అంటున్నాడు. దానికోసం కదా సార్ రోడ్డు పోయేస్తున్నది. వెళ్తారుగా. అవును, దాంట్లో అంతే అంతే నార్మల్గా వచ్చి ఆ గేట్లు క్లోజ్ చేసిన దాకా తీపోవటమే ఉత్తమం. జాగ్రత్త. కరెంటు వైర్లు పట్టుకునేటప్పుడు కూడా ఇప్పుడు వర్షాలు ఉన్నాయి కదా, ఇళ్ళ దగ్గర కరెంటు వైర్లు అయినా ఇంకేదైనా విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉన్నాను. మా తరఫున ఏమైనా ఉన్నాయా సమస్యలు మీకు? పోలీస్ తరఫున పెన్షన్లో మేము ఇవ్వలేము.